ఇది షోరూమ్. కొత్తగా ఆటో కొనాలనుకునేవారు మార్కెట్లో ఏ వెహికల్స్ బాగుంటాయో అని తెలుసుకొని ఆ షోరూమ్కి వెళ్ళండి. చూడండి, షోరూంలో ఆటోలు ఈ విధంగా ఉంటాయి. మనకు కనిపిస్తున్న ఆటో డీజిల్ ఆటో. ఈ ఆటో ధర ప్రస్తుతం 2,90,000 వరకు ఉంది. ఇంతకు ముందు 3,35,000 వరకు ఉండేది. జిఎస్టీ తగ్గడం వల్ల ప్రస్తుతం 2,90,000 ఉంది. మీరు ఈఎంఐలో తీసుకోవాలని అనుకుంటే మీకు 30,000 నుంచి 70,000 ఎక్కువ అవుతుంది, మీరు పెట్టుకునే నెలలు బట్టి. మీరు ఆటో కొనేటప్పుడు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. దానితో పాటు మీరు చేయించుకోవాల్సినవి ఇన్సూరెన్సు, ఆర్టీ బ్రేకు, పర్మిటు, పొల్యూషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా చేయించుకోవాలి. అయితే మీరు ఆటోకి చేయాల్సిన ఇన్సూరెన్స్కి సంవత్సరానికి 5,500 రూపాయలు అవుతాయి. తప్పనిసరిగా మనం చేయించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్టీ షోరూమ్. కొత్తగా ఆటో కొనాలనుకునేవారు మార్కెట్లో ఏ వెహికల్స్ బాగుంటాయో అని తెలుసుకొని ఆ షోరూమ్కి వెళ్ళండి. చూడండి, షోరూంలో ఆటోలు ఈ విధంగా ఉంటాయి. మనకు కనిపిస్తున్న ఆటో డీజిల్ ఆటో. ఈ ఆటో ధర ప్రస్తుతం 2,90,000 వరకు ఉంది. ఇంతకు ముందు 3,35,000 వరకు ఉండేది. జిఎస్టీ తగ్గడం వల్ల ప్రస్తుతం 2,90,000 ఉంది. మీరు ఈఎంఐలో తీసుకోవాలని అనుకుంటే మీకు 30,000 నుంచి 70,000 ఎక్కువ అవుతుంది, మీరు పెట్టుకునే నెలలు బట్టి. మీరు ఆటో కొనేటప్పుడు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. దానితో పాటు మీరు చేయించుకోవాల్సినవి ఇన్సూరెన్సు, ఆర్టీ బ్రేకు, పర్మిటు, పొల్యూషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా చేయించుకోవాలి. అయితే మీరు ఆటోకి చేయాల్సిన ఇన్సూరెన్స్కి సంవత్సరానికి 5,500 రూపాయలు అవుతాయి. తప్పనిసరిగా మనం చేయించాల్సి ఉంటుంది. అంతేకాకుండా